హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారండి? అందరు బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు వచ్చేసి అయితే మీ అందరితో పాటు అయితే మరొక బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా. అండ్ మా ఫోటో తీయంటుండు. ఈరోజు అయితే మా కన్నయ్య బర్త్డే అనమాట. అండ్ ఈ వ్లాగ్ షూట్ చేసి కూడా నేను చాలా రోజులు అయిపోతుంది అనమాట, Jan 25కి. అండ్ స్పెషల్ ఏంటి అంటే మా కన్నగాని సెకండ్ బర్త్డే అప్పుడే వచ్చేసిందండి. నిజంగా ఎంత తొందరగా గడిచిపోయినట్టు అనిపిస్తున్నాయి రోజులైతే. అండ్ 3 years బర్త్డే అనమాట కన్నయ్యకి. ఇంకొక 1 year అయితే స్కూల్కి కూడా వెళ్తాడు. ఇంకైతే వెళ్ళలేదు. చెప్పు హాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్ చెప్పు. స్వీట్ అయితే తినిపిస్తున్నాను అనమాట. అదేంటో కన్నయ్య బర్త్డేకి ఫస్ట్ బర్త్డేకి టెంపుల్కి వెళ్ళాలంటే అస్సలు టైమే సరిపోవట్లేదు. అండ్ ఈ సెకండ్ బర్త్డేకి కూడా ఫోటో కాదు హ్యాపీ బర్త్డే చెప్పిండు డాడీ. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ. ఫస్ట్ బర్త్డే అంటేనే కొంచెం హడావిడిగా అవుతూ ఉంటుంది కదా. అంటే చుట్టాలను చూసుకోవడం, లేదంటే డెకరేషన్కి సంబంధించి మనం ఎంత పొద్దున లేచి ఫాస్ట్గా చేసుకోవాలనుకున్నా అదే టైం అవుతూ ఉంటుంది. అండ్ అప్పుడు కొంచెం చిన్నగా ఉంటారు పిల్లలు కాబట్టి ఇంకా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. అండ్ మాకైతే అస్సలు టైం లేకుండే అనమాట టెంపుల్కి వెళ్ళడానికి. ఆయన థ్యాంక్ యూ చెప్పురా కన్నయ్య. కూడా నేను ఫస్ట్ బర్త్డేనే కదా తీసుకెళ్ళకపోతే ఎట్లుంటుంది అని చెప్పి మంగళవారం వచ్చిందనమాట బర్త్డే. అండ్ ఇట్లా తీసుకెళ్ళిన అనమాట. నేను ఒక్కదాన్నే తీసుకెళ్ళి ఇట్లా అర్చన చేయించుకొని తీసుకొని వచ్చిన. అండ్ ఈ ఇయర్ బర్త్డేకి కూడా సెకండ్ బర్త్డేకి కూడా అస్సలు టైం లేదు. బట్ టైం ఉన్నా కూడా ఇంట్లో మనకి సెట్ అవ్వాలి కదా. ఇంట్లో మంచిగా లేకుండే అనమాట, అందుకని చెప్పి తీసుకెళ్ళలేదు. అసలు ఆ డే మొత్తం డల్గా గడిచిపోయింది అనమాట. ఎందుకు అసలు ఫస్ట్ బర్త్డే పిక్ అసలు నిజం ఒక్కటున్నా బాగుండు. బట్ వీడియోస్ తీపించుకున్నాము. అండ్ మళ్ళీ అంటే కెమెరా వాళ్ళే తీస్తారు కదా, వీడియో తీపించుకున్నాం, ఫొటోస్ తీపించుకున్నాం. కానీ అసలు ఫోన్లోకి మెమొరబుల్గా చూసుకోనికి అసలు ఒక్క పిక్ కూడా లేదనమాట. అండ్ అందుకే సెకండ్ బర్త్డేనన్నా కొంచెం మంచిగా బ్లాగ్ షూట్ చేసుకోవాలి, వానికి గుర్తుండిపోయేటట్టు, వాడు పెద్ద అయ్యాక చూసుకోవాలి అని చెప్పేసి మైండ్లో అవే థాట్స్ ఉంటాయి అనమాట. అండ్ యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో అసలు ఒక పిక్, ఒక వీడియో కానీ అసలు ఏం అప్లోడ్ చేయలే అనమాట. నార్మల్గా నేను వాడు చిన్నగా ఉన్నప్పుడు దిగిన ఫొటోస్ పెట్టుకొని హ్యాపీ బర్త్డే అని పెట్టుకున్న తప్పితే ఇంకా అసలు ఒక పిక్ కూడా లేదు. అండ్ ఒక చిన్న వీడియో కూడా నేనైతే ఎక్కడ అప్లోడ్ చేయలే అనమాట. అదే నాకు ఏదోలాగా అనిపించి ఉండే. బట్ ఇంకా అయితే అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా అలా డే అంతా డల్గా సాగిపోతూ ఉంది ఆ రోజు. అలాగే డల్గా కూర్చుంటే పనులు అవ్వవు కదా. అండ్ మళ్ళీ మా ఆయన నేనైతే షాప్కి వెళ్ళి ఒక డ్రెస్ అయితే తీసుకొచ్చినాం అనమాట కన్నయ్యకి. అండ్ ఇక్కడ డ్రెస్ అయితే చేంజ్ చేస్తున్నా. అండ్ చాలామంది అడుగుతూ ఉన్నారనమాట. అండ్ ఇన్స్టాగ్రామ్లో కానీ లేదంటే యూట్యూబ్లో కానీ అండ్ బుడ్డోడ్ నేమ్ ఏంటి, అండ్ చిట్టి తల్లి అంటున్నారు. అండ్ ఆ బొట్టుని చూసి ఎట్లా ఉంటున్నారో నాకు అర్థం కాలే కానీ. అండ్ మా కన్న నేమ్ వచ్చేసి అయితే శ్రీహాన్ అనమాట. బాగుంది డ్రెస్. బటన్స్ తీయాలి కదా. బర్త్డే పోయి రెడీ అవుతుంది. బర్త్డే పోయి ఈ టైం వరకు పుట్టిండు కన్నయ్య. బొజ్జలతో తెచ్చి నువ్వు
ఎప్పుడో 4కి పుట్టిండు కదగానే నిన్ను చూసిన నేను ఈ టైం నాకు డాడీ తీసుకొచ్చి చూపించాడు తీసుకో బటన్స్ పెట్టాలి ఆగు తనకైతే ఇక్కడ కన్నయ్య గాడు రెడీ అయిపోయింది మంచిగా అండ్ ఇక్కడ చిన్నగా అయితే అట్లా డెకరేట్ చేస్తున్నారు అండ్ మా ముగ్గురు పిల్లలు సాయంత్రం 4 అండ్ 4:30 5 గంటలకి అట్లనే పుట్టిరు అనమాట అండ్ మా కన్నగాడు కూడా అదే టైంకి పుట్టిండు 4:30 ఏమో అయింది అసలు ఎమర్జెన్సీగా చేసేసారు ఆపరేషన్ అండ్ ఈ 3rd ప్రెగ్నెన్సీలో అయితే చాలా అంటే చాలా హెల్త్ పరంగా అయితే చాలా డిస్టర్బ్ అయినాను అనమాట అండ్ ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేసేసారు 4:30కి అట్లా పుట్టేసిండు అనమాట కన్నయ్య అండ్ ఇట్లనే హాస్పిటల్కి వెళ్ళినాము అడ్మిట్ అవుతామని చెప్పేసి మేడం అట్లా చెక్ చేసింది అంతే ఆపరేషన్కి రెడీ చేయండి అని చెప్పేసి నేను వెళ్ళినో లేదో అంతే మేడం చెక్ చేసి ఫాస్ట్ మీకు ఆపరేషన్ చేసేయాలి మీకు మళ్ళీ పెయిన్స్ వస్తున్నాయి అసలు తెలియట్లేదు ఆల్మోస్ట్ 2 days నుంచి వస్తున్నాయి ఉమ్మనీరు మింగుతుంది లోపల బేబీ అని చెప్పేసి ఫుల్ భయపట్టేసి ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేసిరు అనమాట అమ్మో అనిపించింది అండ్ అసలు ఎవ్వరికి ఫోన్లు చేసి చెప్పేటట్టు కూడా లేదు అంత టెన్షన్ ఉండే అనమాట బట్ ఆపరేషన్ కూడా చాలా టైం అయిపోయింది అసలు కుట్లేస్తే ఉండలేవు ఫుల్ అనింది మో ఈ 3rd ప్రెగ్నెన్సీ ఊహించుకుంటేనే చాలా అంటే చాలా ఎమోషనల్గా అయిపోతాయి ఎందుకో చాలా వరకు అయితే ఇప్పుడు అన్ని ఆపరేషన్స్ చేస్తూ ఉన్నారు నార్మలే బెటర్ నిజంగా పిల్లల్ని అనగానే సరిపోదు కదా అండ్ వాళ్ళ కోసం కష్టపడాలి మన హెల్త్ మంచిగా ఉంటేనే పిల్లల్ని కూడా మంచిగా హ్యాపీగా చూసుకోగలుగుతాం కదా ఫస్ట్ మనం మంచిగా ఉంటేనే కదా వాళ్ళని చూసుకునేది ఎందుకో సడన్గా ఒకటేసారి ఆ మూమెంట్స్ అన్నీ ఇలా అలా కళ్ళ ముందు తిరుగుతున్నట్టు అనిపించింది ఆ రోజులన్నీ అండ్ కన్నగాడు తిరుగుతూ ఉంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఇంకా నైట్ అయిపోయింది అనమాట అండ్ అలా అలా డల్గా స్టార్ట్ అయిపోయింది డే డల్ గడిచిపోతూ ఉంది అండ్ ఇక్కడ కన్నయ్య అయితే కేక్ అయితే కట్ చేస్తున్నాడు అనమాట అండ్ సెకండ్ బర్త్డే కూడా వచ్చేసింది అండ్ అప్పుడే 3 years పడ్డాయి కన్నయ్యకి ఇంకొక 1 year అయితే ఇంకా వాడు స్కూల్కి కూడా వెళ్తాడు 1 month నుంచి ఇంకా వాడికి బర్త్డే అనేది అలవాటు అయిపోయింది అనమాట ఫస్ట్ మా చిన్నగాంది వస్తుంది తర్వాత వాళ్ళ డాడీ వస్తుంది తర్వాత మా పెద్దోడిది వస్తుంది అనమాట ఒక 1 month 15 daysలలో అట్లా అందరి వచ్చేస్తున్నాయి ఇంకా వానికి అలవాటు అయిపోయింది అనమాట ఆ చైరు అండ్ ఆ వెనుక బ్యాక్గ్రౌండ్ అవి పెట్టినామంటే చాలు ఇంకా కేకు హ్యాపీ బర్త్డే సాంగ్ వస్తూనే ఉంటుంది అనమాట వాడు ఇంత తెలియడు కానీ అసలు ఏదన్నా మనం వాని ముందు అన్నామంటే ఇంకా అదే వాడుతూ ఉంటాడు అసలు మర్చిపోడు చాలా వరకు అంటూ ఉంటారు కదా పెద్దోళ్ళకంటే కొంచెం చిన్నోళ్ళు హుషారు ఎక్కువ అని చెప్పి మా కన్నగాడైతే దాని కిందకి వస్తాడనమాట వాళ్ళిద్దరికంటే కొంచెం వీడు హుషారు బాగా అనమాట ఏదైనా వేస్తే మళ్ళీ చేస్తూ ఉంటాడు ఏదన్నా అన్నా కూడా ఇట్లా నేర్చుకుంటా ఉంటాడు